హాయ్ హలో నమస్తే, నేను మీ కట్టా కార్తీక్. అడ్డంగా బుక్ అయ్యేవాడు ఆదుకోమని వేడుకుంటున్నాడు. అవును, మీరు వింటుంది నిజమే. ఇప్పుడు అల్లు అర్జున్ పరిస్థితి యాస్టీజ్గా ఇదే. చిరంజీవి పవన్ కళ్యాణ్ కాలచెంతకు చేరైనా ఏదో రకంగానైనా సమస్య నుంచి బయటపడాలని, మళ్ళా జైలుకు పోకుండా ఆగిపోవాలని తనదైన ప్రయత్నాలు మొదలుపెట్టాడు అల్లు అర్జున్. ఈ ఇష్యూలో ఇప్పుడు చిరంజీవి పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్ కాగలరా? ఇన్వాల్వ్ అయినా సరే రేవంత్కు మాట చెప్పి అల్లు అర్జున్ సేఫ్ చేయగలరా? మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం, మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్టు, సామాజిక రాజకీయ విశ్లేషకులు లలిత్ కుమార్ గారు. సార్ నమస్కారం. నమస్తే కార్తీక్. ఇప్పుడు అల్లు అర్జున్ ఒకప్పుడు తగ్గేదేలే అన్నాడు, ఇప్పుడు తగ్గడం తప్ప ఇంకేం లేదంటున్నాడు. తగ్గి మేనమామలు చిరంజీవి పవన్ కళ్యాణ్ ద్వారా తను ఇరుక్కున్నటువంటి సమస్య నుంచి బయటపడాలని చాలా ప్రయత్నం చేస్తున్నట్టు కనపడతా ఉంది. నిజంగా బయటపడగలడా? వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారా? బయటపడేది అటు సంగతి అటుంచి, ఇక్కడ చిరంజీవి స్థాయిలోను పవన్ కళ్యాణ్ స్థాయిలోను రేవంత్కు ఫోన్ చేసి ఏదో చెప్పి చేస్తారనేదంతా అది వాస్తవం కాదు. ఆ పని వాళ్ళు చేయరు. ఎందుకంటే అది రేవంత్ ఏదైనా చెయ్యాలనుకున్నా రేవంత్ చేతిలో లేదు కదా. అది కోర్టు స్థాయి, కోర్టు పరిధిలోకి వచ్చేసింది. ఒక ముఖ్యమంత్రిగా ఉన్నవాడు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని గౌరవించే విధంగా, లా అండ్ ఆర్డర్ చక్కగా ఉండే విధంగా, ఆ పరిపాలన ఎలా ఉండాలో ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు కాబట్టి ఆ స్థాయి వరకే అతను చేయగలుగుతాడు. ఇటువంటిది ఇంత రప్చర్ జరిగిన తర్వాత ఒక తెలంగాణలో పోలీసులనే వాళ్ళనే డిఫెన్స్ లో పడే విధంగా అల్లు అర్జున్ వ్యవహార శైలి ఉన్న తర్వాత ఆయన కూడా ఏం చేయలేడు. ఎందుకంటే అది కోర్టు పరిధికి వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు పోలీసులు బెయిల్ క్యాన్సిల్ చేయాలి, అల్లు అర్జున్కి ఇచ్చిన మధ్యంతర బెయిల్ క్యాన్సిల్ చేయాలని హైకోర్టు డివిజన్ బెంచ్ కానీ సుప్రీంకోర్టుకి కానీ వెళదామని ఆలోచనలో ఉన్నారు. అవును, దాన్ని ఆపాలని ప్రయత్నం చేస్తున్నాడు అల్లు అర్జున్ ఏదో రకం చేసి. అటువంటి పనులు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి చేయడని నా నమ్మకం. ఎందుకంటే ఈజ్ ఏ సీఎం. ఇక్కడ పోలీస్ వ్యవస్థ, తెలంగాణ పోలీస్ వ్యవస్థ, ఆ బాసు హోంమంత్రి ఒక సంఘటనకు ఒక ప్రాణం పోవడానికి కారణమైన వ్యక్తిని రక్షించడానికి ఏ ముఖ్యమంత్రి ప్రయత్నించడు. పోలీసుల పని వాళ్ళు చేసుకుంటుంటారు అంతే. కాకపోతే నిన్న అసెంబ్లీలో మొన్న రేవంత్ రెడ్డి గారు చెప్పిన విషయం ఏంటంటే, మా ప్రభుత్వ తప్పు లేదు, మా పోలీసుల తప్పు లేదు అనే విషయాన్ని చెప్పడానికే జరిగిన విషయం. ఎపిసోడ్ మొత్తం పిన్ టు పిన్ చెప్పుకుంటూ వచ్చాడు ఆయన అంతే. ఇంత రప్చర్ జరిగిన తర్వాత అది కూడా వీళ్ళు ప్రభుత్వాన్ని పోలీసుని బ్లేమ్ చేయటం వల్ల వచ్చారు. అది ఎవరు చేశారు? అల్లు అర్జున్ లాయర్ చేశాడు. అవును, అది వీళ్ళకి తప్పు మీరు చేసి మమ్మల్ని బలిపశువులు చేస్తారా అని పోలీసులు ఈరోజు పిన్ టు పిన్ అన్ని సాక్ష్యాధారాలను పెట్టి ఒక వీడియో రిలీజ్ చేశారు. అవును, ఈ అల్లు అర్జున్ లాయర్ ఏం చేశారు? దానికి కూడా కారణం మొన్న అల్లు అర్జున్ పెట్టిన ప్రెస్ మీటే సార్. ప్రెస్ మీటే అంటే అంతకు ముందు ఈ పోలీసులను టార్గెట్ చేయటం ఏంటంటే, నిరంజన్ రెడ్డి గారు ఏం చేశారంటే, అది మా పరిధి కాదండి, వీఆర్ ఆల్రెడీ ఇన్ఫార్మ్డ్, అది పోలీసుల వైఫల్యం అన్నాడు. ఇక వెటకారం కూడా చేశాడు. పైకి అల్లు అర్జున్ చూడటానికి వచ్చారు పోలీసు వాళ్ళంతా, సెక్యూరిటీ ఇవ్వలేకపోయారు. వాళ్ళని చూస్తున్నారు, వాళ్ళు సెక్యూరిటీ ఇవ్వకుండా ఆ హీరో చూడడానికి వచ్చారు అన్నారు. దాంతో వీళ్ళ కడుపు మండిపోయింది పోలీసులకి. అవును, వెంటనే వాళ్ళు మొత్తం ఆ ఏరియాలో ఉన్న సీసీ ఫుటేజ్లన్నీ, కెమెరాలన్నీ క్షుణ్ణంగా పరిశీలించి మినిట్ టు మినిట్ సినిమా హాల్లో ఏం జరిగింది, రోడ్డు మీద ఏం జరిగింది, అల్లు అర్జున్ ఏం చేశాడు అని ఒక క్లియర్గా అన్ని సాక్ష్యాధారాలు తీసి ముందు పెట్టారు. ఈ రోజు అల్లు అర్జున్ తప్పించుకునే పరిస్థితి లేదు. అల్లు అర్జున్ దగ్గర ఎదురుగా ఉన్న ఏకైక ఆప్షన్ ఏంటంటే, క్షమించండి, పోయిన ప్రాణం తీసుకురాలేను, ఆ ఉన్న పిల్లల్ని, ఆ కుటుంబాన్ని నేను ఎంత ఖర్చైనా నేను కాపాడుకుంటాను, నేను చేసిన తప్పుకి ఏదైనా ఉంటే శిక్ష అనుభవిస్తాను, ఒకవేళ వాళ్ళు దయదలిస్తే ఆ కుటుంబం కాంప్రమైజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఎప్పుడు చివరిలో. కానీ దయ తలిస్తే బాగానే ఉండు, దయ తలుచుకుండా బెదిరిస్తే, భయపెడితే, ఎందుకు డబ్బులతో కొనాలని ప్రయత్నం చేస్తే, ప్రభుత్వం లేదా వాళ్ళకి అండగా? ప్రభుత్వం ఉంది, పోలీస్ వ్యవస్థ ఉంది, ఏమి వాళ్లకు మొత్తం సమాజం, తెలంగాణ సమాజం అంతా ఉంది కదా ఆ కుటుంబం వెంట. అటువంటి బెదిరింపులు అవన్నీ కుదరవు. శిక్ష అనుభవించాలి, క్షమాపణ చెప్పుకోవాలి, వాళ్ళకి ఏదైనా సాయం చేయాలి. వాళ్ళు దయతలిస్తే మీరు ఈ కేసులో నుంచి బయటపడతారు. ఎప్పుడు తర్వాత ఇవన్నీ వాయిదాలన్నీ జరిగిన తర్వాత హీరింగ్ వచ్చేస్తే స్టేజీలో
అప్పుడు వాళ్ళు పిటిషన్ వేసుకొని మళ్ళీ లోక్ అదాలత్లో పెట్టుకొని కాంప్రమైజ్ అయ్యి ఏదైనా జరిగే అవకాశాలు ఉంటాయి. కానీ ఇప్పటి వరకు మాత్రం బెయిల్ రద్దు అయితే ఇమ్మీడియట్గా అతను జైలుకు వెళ్ళి ఎన్ని రోజులైతే ఆ సెక్షన్స్ ప్రకారం రిమాండ్లో ఉండాల్సి వస్తుందో అన్ని రోజులు జైల్లో ఉండి తర్వాత బెయిల్ మీద వచ్చిన తర్వాత తను తదుపరి విచారణ న్యాయస్థానానికి సంబంధించి ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ కానీ చిరంజీవి కానీ చేసే ఆ స్టేజ్ కూడా దాటిపోయింది. ఆ స్టేజీ దాటిపోయింది. ఆ స్టేజీ ఆ క్రమశిక్షణలో ఉండింటే అల్లు అర్జున్ ఈరోజు అతనికి ఈ పరిస్థితి వచ్చింది. అవును అవును అవును. ఈరోజు వాళ్ళ డైరెక్షన్లో కానీ వాళ్ళ సలహాలు సూచనలతో కానీ చిరంజీవి గారితో పవన్ కళ్యాణ్ గారితో మెయింటైన్ చేసే రిలేషన్ కానీ అలాగే ఉండింటే ఇటువంటి పరిస్థితి వచ్చిండేది కాదేమో. కానీ ఇన్ని సంవత్సరాల్లో వాళ్ళు ఎప్పుడూ ఇలాంటి వివాదాలు ఎదుర్కోలేదు. చిరంజీవి కెరియర్లో కానీ ఈవెన్ దో పవన్ కళ్యాణ్ కానీ ఈ కొన్ని దశాబ్దాలుగా ఉన్నాడు కదా సార్ చిరంజీవి అయితే. మరి పొడవుడు కాదు కదా, ఈ 150 సినిమాలు పైగా సినిమాలు తీసినోడు. ఏ రోజు ఇలాంటి వివాదాలు రాలేదు. అల్లు అర్జున్ పట్టుమని 10 సినిమాలు తీసాడో లేదో వివాదం అంటే వాళ్ళకు ఆ స్టేజ్ ఆ చిన్న ఏజ్ లో హీరో అయిపోయాడు. అవుట్ సైడ్ నాలెడ్జ్ తెలీదు. ఎవరైనా చెప్పినా వినే స్థితిలో ఉండాలి. అవును, చెప్పినా ఒక్కసారిగా స్టార్డమ్ వచ్చేసింది. పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. అది ఆ పాన్ ఇండియా స్టార్ ఎప్పుడైతే అయిపోయాడో అప్పటి నుంచి కొంతమంది మనుషుల్లో కొంచెం ఇగో అని వాళ్ళెంత వీళ్ళెంత నేనెంత భూమి కనపడదు. అవును. ఇప్పుడు ఆ అహం వల్ల ఇప్పుడు ఈ పరిస్థితి ఇక్కడి వరకు వచ్చింది. అవును. అదే గనక అతను ఒక నార్మల్ నేను ఒక హీరోని ఎప్పుడు వాళ్ళు ఫీల్ కాకూడదు ఎప్పుడు కూడా. అవును. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు నాగార్జున గారు ఉన్నారు, చిరంజీవి గారు ఉన్నారు, బాలకృష్ణ గారు ఉన్నారు, వెంకటేష్ గారు ఉన్నారు. వెంకటేష్ వీళ్ళంతా కూడా టాప్ హీరోస్ కదా ఒకప్పుడు. వాళ్ళని ఒక మనిషిగా మనం భావించాలి. అంతవరకే అక్కడ జీవించాలి. అంతకుముందు ఎన్టీఆర్, నాగేశ్వరరావు, శోభన్ బాబు, అందరూ కృష్ణ, ఇంతమంది హీరోలు ఎప్పుడూ లేని వివాదం ఒక అల్లు అర్జున్ చుట్టూ మెడకే చుట్టుకుందంటే అదే మన యాటిట్యూడ్, అంతే, మన ప్రవర్తన, మన బిహేవియర్, పైగా బుకాయి మళ్ళీ అబద్ధాలు చెప్పటము, ఇవన్నీ కూడా ఏమవుతుందంటే వాళ్ళకి ఆ మెచ్యూరిటీ లేకపోవటము ఇప్పటికైనా వచ్చిందని నేను భావిస్తా. వచ్చిందా సార్? భయం వచ్చిందా? చట్టం అంటే భయం వచ్చిందా? భయం అనేది మొన్న ప్రెస్ మీట్ లో కనపడింది కదా. భయం అంటే ఏమిటో పుష్పకు చూశాడు. పుష్ప పోలీసులను భయపెట్టే పుష్ప పోలీసులు భయపడ్డా అని భయపడినట్లే కదా. మొన్న భూకబడి కమిషనర్ గారే ఒక మీటింగ్ పెట్టేసి నీవు చేసిన పురాణం, నీ కథా కమామిషం అంతా స్క్రీన్ మీద చెప్పాడు కదా. అవును. ఏదైతే బుకాయించావో ఆన్ స్క్రీన్ మీద పోలీసులు అంతా, తెలంగాణ పోలీస్ టీం అంతా కూర్చొని స్క్రీన్ మీద ఎక్స్ప్లెయిన్ చేసింది కదా. నిన్ను ప్రజల్లో నిన్ను బట్టలిప్పి నువ్వేం తప్పు చేశావు నిలబెట్టింది కదా ఇట్లా పుష్పాని. నిమిషానికి నువ్వేం చేశావు, నువ్వు చేసిన దుర్మార్గం ఏంది అని వీడియో ఎవిడెన్స్ తో పెట్టారు. నువ్వు ఇంకెక్కడ తప్పించుకోలేవు పుష్ప. నీకున్న ఏకైకటిది క్షమాపణ కోరటం, శిక్ష అనుభవించటం, తర్వాత కోర్టు వాయిదాలకు తిరగటం, తరువాత వాళ్ళు ఏదన్నా ఆ కుటుంబం దయతలిస్తే ఆ కేసు నుంచి బయటపడటం. ఇవి తప్పక ఇంకా వేరే మార్గం లేదు పుష్పకి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కార్తీక్. థ్యాంక్ యూ వెరీ మచ్.